ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే అనుమతులు ఉన్నా లేకపోయినా, ఏ అనుమతి అయినా, పర్యావరణ అనుమతి అయినా, డిపిఆర్ అనుమతి అయినా, వాటర్ రివార్డ్స్ లేకపోయినప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టేస్తున్నారు. అందుకే అక్రమ ప్రాజెక్టులు అంటున్నాం కదా. ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఏం క్లెయిమ్ చేస్తున్నారు? మేము కోట్ల రూపాయల ప్రజాధనం పెట్టినాం, అది వృధా అయిపోతుంది కాబట్టి మాకు నీటి కేటాయింపు చేయండి అని అంటే తప్పనిసరి పరిస్థితులలో ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా అదే కుట్రకు తెరదీసినట్లుగా మనకి కనపడుతుంది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అనంటే, అసలు పోలవరం ప్రాజెక్టు పైన తెలంగాణకు అభ్యంతరాలు ఉంటే పోలవరం విస్తరణ కార్యక్రమాలు మొదలు పెట్టారు వీళ్ళు. బనకచెర్ల అని, నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అని. అసలు మనం పోలవరం పైనే మనకి బోలెడు అభ్యంతరాలు ఉన్నాయి. పోలవరం వల్ల తెలంగాణకు ఇబ్బంది జరుగుతుందని మనం మొత్తుకుంటుంటే ఇలా పోలవరం విస్తరణ కార్యక్రమాలు మొదలుపెట్టి ఏం చేస్తారు అనంటే, రేపు ఈ ప్రాజెక్టులు కట్టి మనకి గోదావరి బేసిన్ లో కూడా, శ్రీశైలం ప్రాజెక్ట్ లో కూడా హక్కుగా వాళ్ళు ఇంకెక్కువ నీళ్లు వాడుకునేటటువంటి కార్యక్రమానికి ఒకటి తెగబడ్డారు. ఇది ఒకటి. 3వ పాయింట్, మీరు అడిగిన ప్రశ్న ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా కేటగారికల్ గా చెప్పారు. 2 రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతాయి, చర్చలతోటే మనం వివాదాలు పరిష్కరించుకుందాం. కానీ ఇప్పటికే నాకున్నటువంటి అభ్యంతరం ఏంటంటే, ఈ కృష్ణా బేసిన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రారంభమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అది నెట్టంపాడు కావచ్చు, జూరాల కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, డిండి ప్రాజెక్ట్ కావచ్చు, భీమా కావచ్చు, కోయల్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా పాలమూరుకి నీళ్లు ఇచ్చేటటువంటి ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైనాయి కదా. మరి వాటి నీటి కేటాయింపుల విషయంలో మీరు ఎందుకు అభ్యంతరాలు పెడతారు? అట్లా అభ్యంతరాలు పెట్టకుండా వాటిని కొనసాగించేటటువంటి విధంగా. రెండోది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. SLBCకి సంబంధించి ఎప్పుడో వైఎస్ హయాంలోనే స్టార్ట్ అయ్యే పనులు, దాన్ని కూడా అక్రమ ప్రాజెక్ట్ అన్నారు మన జగన్ మాట్లాడుతూ. 2007లో ప్రారంభమైనటువంటి SLBC ప్రాజెక్ట్ కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవాళ అంతెందుకండి, 299 TMCలు కృష్ణా బేసిన్ లో మనకి హక్కుగా కేటాయించినటువంటి తాత్కాలిక కేటాయింపులైనా మనకి కేటాయిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రాజెక్టులు పూర్తి కాకపోవటం వల్ల కీలకమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా మనం వినియోగంలోకి పూర్తి చేసి తీసుకురాకపోవటం వల్ల మనం సంవత్సరానికి సగటున మనకి కేటాయించినటువంటి నీళ్లలో 184 TMCలే వాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్? వాళ్ళకి కేటాయించిన 299 వాడుకోవటం లేదు, వాళ్ళు 70% ఇవ్వాలని క్లెయిమ్ చేస్తున్నారు. ఇచ్చిన నీళ్లే వాడుకోవటం లేదు కాబట్టి వాళ్ళకి నీళ్లు కేటాయించిన